జగిత్యాల జిల్లా కేంద్రంలో జడ్పీ చైర్మన్ దావ వసంత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ రోజు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజా ప్రతినిధులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జగిత్యాల జిల్లాలో మొట్టమొదటి మహిళా జడ్పీ చైర్మన్ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నానని, పదవి ఉన్నా లేకున్నా ప్రజలతో కలిసి పనిచేస్తానని అన్నారు. జిల్లా ప్రజా పరిషత్ పరిపాలనకి సహకరించినటువంటి మీడియా మిత్రులకు, సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మా జిల్లా ప్రజా పరిషత్ సభ్యులందరి పక్షాన కూడా తెలియజేస్తున్నాం. మరి ఈనాడు జగిత్యాల జిల్లా అనేది ఏర్పడడం, జిల్లా ఏర్పడ్డ తర్వాత జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్కు తొలి చైర్మన్గా ఎన్నిక కావడం మరి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి గొప్ప అవకాశం దక్కించి మరి జిల్లా ప్రజలకు పరిపాలన చేరువయ్యే విధంగా జిల్లా కలెక్టరేట్తో పాటు జిల్లా ప్రజా పరిషత్ను అందించి దాని ద్వారా ప్రజలకు ముంగిట్లో సంక్షేమం ఉండే విధంగా మరి అనేక సంక్షేమ ఫలాలు వాళ్ళకు అందే విధంగా మరి మాకు అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా మరి నేను ఈ స్థానంలో కూర్చుండి ఈరోజు 5 సంవత్సరాల పరిపాలన దిగ్విజయంగా పూర్తి చేసుకున్నానంటే ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారి పూర్తి సంపూర్ణ సహకారం మరి ఆశీస్సులు, గౌరవ కేటీఆర్ గారు, అదేవిధంగా మన మాజీ మంత్రివర్యులు ఈశ్వరన్న గారు, మరి కోట్ల జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగరరావు గారు, శంకర్ గారు, రమేష్ బాబు గారు, ఇట్లా అందరి సహకారంతో, ఎమ్మెల్సీలు అందరి సహకారంతో మా జిల్లా ప్రజా పరిషత్ సభ్యులందరి పక్షాన కూడా వారందరికీ మరొకసారి ఈ 5 సంవత్సరాల పరిపాలనకు పూర్తి సహకారం అందించినందుకు అందరి పక్షాన కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈనాడు పరిపాలన పూర్తిగా కూడా 10 సంవత్సరాల పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో న్యాయం చేయడం జరిగింది. మరి వారి సారథ్యంలో మాకు అవకాశం లభించడం నిజంగా కూడా గొప్ప అదృష్టంగా భావిస్తూ మరి నాకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించినటువంటి మా జగిత్యాల రూరల్ మండల ప్రజలకు, మరి మా యొక్క గెలుపు కోసమై అహర్నిశలు కృషి చేసినటువంటి మా పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు మరి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మాకు వెన్నంటి ఉండి ఎప్పటికప్పుడు సహకారం అందించి నాకు కావచ్చు ఏ మండలి ఆ మండలి కూడా మా జిల్లా పరిషత్ సభ్యులందరూ కూడా ప్రతి మండలిలో వారికి కూడా ప్రోత్సాహం అందించి ఈనాడు మరి 5 సంవత్సరాల పరిపాలనకు సహకరించిన ప్రజలందరికీ, జగిత్యాల రూరల్ మండల ప్రజలతో పాటు జిల్లాలోని ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ వారికి ఇళ్ళవేళలా సదా పదవి అయిపోయినా కూడా, పదవి ఉన్నా లేకున్నా కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే సేవలు కొనసాగించినామో ఇంకా జిల్లా పరిషత్ చైర్మన్ కంటే ఇంకా ఎక్కువ వాళ్ళకి ఏ ఆపద ఉందని వచ్చినా కూడా ఇంకెక్కువ పని చేయడానికి, ఏ ఆపద ఉన్నా ఏది ఉన్నా కూడా వచ్చినా పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి తెలియజేస్తూ మరి వారికి ఎప్పటికి కూడా రుణపడి ఉంటాం. మరి ఈనాడు